హలో అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. 10,000 పెట్టి డ్రెస్ కొన్నా సరే, ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పడేసి, నైట్ వేర్ అయితే చాలామంది వేసుకుంటూ ఉంటారు. అది చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా సరే. అందుకోసమే నానికి ఎక్కువగా ఇలా నైట్ వేర్ కొంటూ ఉంటానండి. ప్యాంటు, షర్టు 2 కూడా ఒక 10 జతలైతే బుక్ చేశాననమాట. 1 ఇయర్ అయిపోయింది తీసుకొని. అవన్నీ కూడా పొట్టిగా అయిపోయి, పాతవైపోయి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాననమాట. మొత్తం 10 తీసుకున్నాను. ఇదైతే ప్రమోషన్ కాదు, జస్ట్ నార్మల్‌గా నేను తీసుకున్నానని చెప్తూ ఉన్నాననమాట. వాడికైతే బాగా నచ్చాయి. అది అయిపోయిన తర్వాత ఇంకా మా చెట్టులో వంకాయలు వచ్చాయండి. వాటిని కోసుకోవడం కోసం వచ్చాననమాట. ఒక 1 వీక్ ఒక 2 కిలోస్ అలా వస్తూనే ఉన్నాయి ఈ మధ్య అయితే. చాలా బాగున్నాయి. చిన్నగా ఎంత బాగున్నాయో కదా. ఇవి కొద్దిగా వదిలామంటే ముదిరిపోతూ ఉన్నాయన్నమాట. చిన్న వంకాయలే అండి. వీటినంతా తీసుకొచ్చి నీట్‌గా కడిగి గుత్తొంకాయ కర్రీ అయితే చేసేసాను. ఇందులోకి నార్మల్ రైస్ ఏం చేస్తాంలే అన్నట్టుగా నేను కొద్దిగా మష్రూమ్స్ ఇంట్లో ఉంటే వాటిని వేసి లైట్‌గా బాస్మతి రైస్ వేసి బిర్యానీ చేశానండి. వేడివేడిగా పొగలు కమ్ముతూ ఉన్నాయి. నిజంగా చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందనమాట. మా బాబు తింటున్నప్పుడు అమ్మ పెళ్ళిళ్ళలో పెట్టే విధంగా ఉంది అన్నాడనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మనం ఏదైనా చేసినప్పుడు మనం తినడం కన్నా కూడా ఎదుటి వాళ్ళు తిని చూసి టేస్ట్ చేస్తే మనకు చాలా హ్యాపీ అనమాట. ఆ తర్వాత ఇది బొంబాయి చట్నీ అండి దోస కోసం. తర్వాత ఇది చపాతీ, అటు సైడ్ వచ్చేసి తోటకూర ఫ్రై అనమాట. ఇంకా టిఫిన్ కోసం బొంబాయి చట్నీ, దోస చేశాను. ఇవంతా కూడా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.